వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ 1 విడుదల. కొత్త ఆర్థిక సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి. ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏప్రిల్ 1 విడుదల, నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు. 12 లక్షల రూపాయలున్న ఆదాయ పన్ను లేదు. డిపాజిట్లపై టీడీఎస్లోనూ ఊరట. బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోతే యూపీఐలు పనిచేయవు. 10 లక్షల రూపాయలతో పెట్టుబడి విభాగం. నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదాయ పన్ను దగ్గర నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు, టీడీఎస్ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికపై ఖచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి లుక్కేద్దాం. 2025-26 బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను విధానంలో కల్పించిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన పన్ను విధానంలో 12 లక్షల రూపాయలకు మించకుండా ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించనక్కర్లేదు. వేతన జీవులైతే స్టాండర్డ్ డిడక్షన్ మరో 75,000 రూపాయలతో కలుపుకొని 12,75,000 రూపాయలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు. వేతన జీవులు, పెన్షన్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో 50,000 రూపాయలుగానే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం ఇప్పుడు 75,000 రూపాయలకు పెరిగింది. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్ వారికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం 1 సంవత్సరంలో 50,000 మించితే టీడీఎస్ ఇప్పటి వరకు వసూలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 1,00,000కు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్ల లోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం 40,000 రూపాయలు మించితే ఇప్పటి వరకు టీడీఎస్ అమలు చేస్తుండగా ఈ పరిమితిని ఇప్పుడు 50,000 రూపాయలకు పెంచారు. ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమిషన్ ఆదాయం ఏడాదిలో 15,000 రూపాయలు మించితే టీడీఎస్ని అమలు చేసేవారు. ఇక నుంచి ఈ పరిమితిని 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇక యాక్టివ్గా లేని ఖాతాలకు, బ్యాంక్ అకౌంట్లు ఎవరికి కనుక యాక్టివ్గా వాడకపోయినట్లయితే, అమల్లోకి లేకపోయినట్లయితే వాటిని వాడకపోయినటువంటి బ్యాంక్ అకౌంట్లని, వాటికి అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక నుంచి పనిచేయవు. భద్రతా దృష్ట్యా వీటిని డీయాక్టివేట్ చేయనున్నారు. కాబట్టి తమ ఖాతాలను యాక్టివ్గా మార్పు చేసుకొని తిరిగి యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారము మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలు ఎస్ఎఫ్పిఓలు రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను ఇష్యూ ముగిసిన తర్వాత 30 పని దినాల్లో వాటిని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం నేటి నుంచే ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం 10 లక్షల రూపాయలతో ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేటి నుంచి ఉద్యోగ పెన్షనర్లకు కొత్త ఆర్థిక సంస్కరణలు అయితే అమల్లోకి రానున్నాయి.